ప్రజలు గన్నేరం మండల ప్రజలందరూ విసికి బేజారి ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవాళ శుక్రవారం రోజు 14 తారీఖు, మళ్ళీ శుక్రవారం రోజు లోపల 21 తారీఖు లోపల పనులు కనుక ప్రారంభించకపోతే గన్నేరం ప్రజలందరినీ కలుసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తా ఉన్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు రోడ్డు కోసం జైలుపోయినా అని చెప్తున్నారు కదా, ఉత్తర ప్రగల్భాలు. మేము కూడా ఎంతమందిని జైల్లో పెట్టి మొత్తానికి రోడ్డు చేసేంత వరకు మేము కూడా జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఎంతమంది జైల్లో పెట్టినా మేము ప్రజలందరినీ, ఆటో కార్మికులను, రైతులను, మహిళలను, ప్రజలందరినీ కలుపుకొని 21 తారీఖు నాడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ ఉన్నాం. గన్నేరం మండల కేంద్రం నుంచి గుండ్లపల్లె వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అక్కడనే వంట వార్పు చేసుకొని భోజనాలు పెడతా ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఇప్పటికైనా మా మొర ఆలకించి, ప్రజల మొర ఆలకించి, ప్రజల విజ్ఞప్తులు ఆలకించి, ప్రజల సౌకర్యార్థం మీరు ఇప్పటికైనా మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రితో మాట్లాడి పని ప్రారంభించినట్టయితే మీకు సంతోషంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాం. ఇది కూడా చెప్తా ఉన్నాం. మీరు ఒక ఎమ్మెల్యేగా పని ప్రారంభించినట్టయితే హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. మేము అన్ని వివరించుకుంటాం. మీకు ధన్యవాదాలు చెప్పి మేము ఇది చేస్తామని చెప్పుకుంటా ఉన్నాం. మేము 21 తారీఖు నాడు పెట్టే మహాపాదయాత్రకు గన్నేరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆటో కార్మికులు అయితే రోజు అరిగోస పడతా ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులు, యువజన సంఘాలు అయితే ముఖ్యంగా వాళ్ళకు పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు కవ్వంపల్లి మాట మేరకు, కవ్వంపల్లి సత్యనారాయణ గారి మాట మేరకు, ఆయన పిలుపు మేరకు ఆ రోజు ఆయన ఎంబడి నుండి మీరు మహాధర్నా చేసి మొత్తం రసమే బాలకృష్ణకి బదనం చేశారు కదా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు వచ్చి రోడ్డు వేస్తారు 100 రోజులు అని చెప్పారు కదా. ఈరోజు మాయంబడి ఎందుకు కలిసి రారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా మాయంబడి కూడా రావాలి. యువజన సంఘాల నాయకులందరూ మాయంబడి కూడా రావాలి. కవ్వంపల్లి గారు పని ప్రారంభించేంత వరకు కూడా మనం ధర్నా విరమించే లేదనే ఉద్దేశంగా ప్రజలందరినీ కలుపుకొని పోవాలి. మీకు కూడా విజ్ఞప్తి పిలిపిస్తా ఉన్నాం. మాతో కలిసి రావాలి. మహాధర్నాలో మాతో పాదయాత్రలో కలిసి రావాలి. ఖచ్చితంగా రోడ్ వేసేంత వరకు మన పోరాటాన్ని విశ్రమించేది లేదని చెప్పి తెలుపుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రసమైన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రసమైన తీసుకొచ్చినటువంటి 71 కోట్లు గుండ్లపల్లి టు పుత్తూరు వరకు మరి ఎందుకు దాన్ని ఆపినావు? అది కూడా శిలాఫలకం స్టార్ట్ చేసి మేము కాదనట్లే. నేను సీఎం బాగా దగ్గర అంటావు, సీఎం నేనేం చెప్తానంటావు. సిరప్ కేవలం ఆఫ్టర్ 71 కోట్లు రిలీజ్ చేసుకొని పని స్టార్ట్ కాకపోతే మనం నువ్వు ఎందుకు పగడబంధాలు కొట్టావు? 100 రోజుల లోపల మొత్తం పనులు చేస్తూ ఉన్నావు. గన్నేవరం అడుగు పెడితే రోడ్డు, గన్నేవరం అడుగు పెడితే కార్యాలయాలు పర్మనెంట్ లేవు అనేది. మరి ఏమైంది? నువ్వు చేసిన పని ఇప్పుడు ఇన్ని రోజులలో మావాడు చెప్పలేక 900 రోజులు అనేది. 900 రోజుల పరిపాలన ఒక 3 కోట్ల పైసలు రిలీజ్ చేసినావు. ఏది? ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎంపీడీఓ ఆఫీస్కు. అది తప్ప ఏది లేదు. ఆడికి కూడా సంతోషించి నమస్కారం తెలియజేస్తున్నా. మరి అట్లాగే అభివృద్ధిలో భాగంగా ఈ 71 కోట్లు ఏదైతే మా రసమయ్య గారు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేసిర్రో వాటిని కూడా సీఎం దగ్గర నువ్వు కాళ్ళు పడతావా, గడ్డ పడతావా, బతలాడుకుంటావా, ఏం చేస్తావో, మొక్కరు వెళ్తావా, ఏం చేసుకుంటావో చేసుకొని వాటి పనులు కూడా మరి తొందరగా ప్రారంభిస్తే మీకు మంచిది, మాకు మంచిది, మన ప్రజలకు మంచిది. గన్నేవరం మండల ప్రజలు ఎంత అష్టకష్టాలు పడుతున్నారో, ఎంత భయభ్రాంతులు అవుతున్నారో. కారు పోతలేదు, బండి పోతలేదు, సైకిల్ కూడా పోతలేదు గుండ్లపల్లి టు కొత్తూరు వరకు. మరి వాటిని గ్రహించి ఇప్పటికైనా అన్ని మనకు శాంతి భద్రతలు బాగుండాలంటే అధికారం నీ చేతిలో ఉంది. నువ్వు ఏం చేసినా చేయొచ్చు. మా వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు ఏదో డెడ్లైన్, ఆ లోపల నువ్వు ఈ రాత్రిలో పొద్దున్న ఎప్పుడో దూరంగా పరిస్థితి ఆలోచించుకొని దాన్ని మరి ఫిలప్ చేసి పని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మరీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. గన్నేరువరం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో 21 ఆగస్టు 2026 రోజున శుక్రవారం రోజున మహాపాదయాత్ర గన్నేరువరం గ్రామం నుండి మండల కేంద్రం నుండి గుండ్లపల్లి వరకు జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గన్నేరువరం మండల ప్రజలు, యువకులు, కార్మికులు, కర్షకులు, ఆటో యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున సహకరించి ఇట్టి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ పాదయాత్రలో గౌరవ మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు,
అంతకుముందు ఎంపీ గారు వినోద్ కుమార్ గారు పెద్దలు పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మహిళా విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చే యువజన సంఘం నాయకులు మా తరఫున మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున యువజన నాయకుల ఆధ్వర్యంలో గతంలో రసమై బాలకిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధర్నాలు చేసి రాజకీయం చేసి కార్లను అడ్డగించి ఆ నానా రకాల రభస చేసి కవ్వంపల్లి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన యువజన నాయకులు మీకు నిజంగా చీము నెత్తురుంటే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపటి మహాధారణలో పాల్గొనండి. ఇది మా సవాలు స్వీకరిస్తారా లేదా అదే పార్టీలో ఉండి కొనసాగి దద్దమ్మల్లాగా మిగులుతారా తేల్చుకోవాల్సింది యువజన నాయకులే. అప్పుడు ఎవరైతే ప్రముఖంగా పాల్గొని ఎవరైతే విజయవంతం చేసినో ఆ నాయకులకే హెచ్చరిస్తున్నాం. దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసి మాతో కలిసి నడవండి. ప్రజల కోసం కొట్లాడారు కదా అప్పుడు, ఇప్పుడు కూడా రవాణా కోసం, ప్రజా రవాణా కోసం ఆ 72 కోట్లు రసమై బాలకిషన్ అన్నది ఇచ్చిన జీవో ప్రకారం గుళ్ళపల్లి టు పొత్తూరు రోడ్డు నిర్మాణం కోసం మనం ఊరడు లోతు ఆటోలు పోతుంటే ఆటోలు మునిగిపోతున్నాయి అందులో. అందుకే ఈ ధర్నాని మహాయాత్రను మేము శాంతియుతంగా నిర్వహించడానికి, శాంతియుతంగా చేయడానికి మేము 21వ తారీఖు నాడు నిర్ణయించుకున్నాం. దీనికి ప్రభుత్వం సహకరించి ఈ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుచున్నాం. జై తెలంగాణ.